తనుజ వర్సెస్ సంజన ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అంటే ఎవరు తప్పు ఎవరు రైటు. నిన్న జరిగిన ఎపిసోడ్లో సంజన గారు తప్పు చేశారా లేదా తనుజ తప్పు చేసిందా, ఎవరు కరెక్ట్ అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్లో ఈ ఆరుగురిలో ఒకరిని తప్పించాలి నెక్స్ట్ ఆడబోయే యుద్ధానికి అని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. దాని తర్వాత తనుజ వచ్చి సంజన గారికి అడుగుతుంది, మీరు ఎవరికి ఓటేస్తారు, పాయింట్స్ ఎక్కువ ఉన్న వారికా తక్కువ ఉన్న వారికా అంటే నేను ఆబ్వియస్గా పాయింట్స్ ఎక్కువ ఉన్న వారికే ఓటేస్తాను అని అందరూ అదే డిసైడ్ అయ్యారు. అయితే కానీ నేను ఇమాన్యుల్కి మాత్రం తీసేయను, నేను డీమాన్కి వేస్తాను అని క్లియర్గా అక్కడ చెప్పేస్తుంది సంజన గారు. తనుజ అక్కడ తను చెప్పినా కానీ అక్కడే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తను చెప్పినా కానీ లేదు ఈమెకు కూడా ఇమాన్యుల్ని తీసేయాలని ఉంది, కానీ ఇమాన్యుల్ విషయంలో బ్యాడ్ అవుతా అని ధీమాన్ పేరు చెప్తుంది అని అక్కడ కొద్దిసేపు అరిచింది తను. ఎస్ కరెక్ట్, ఎవరికైనా ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళని తీసేయాలనిపిస్తుంది, కానీ తనకు ఇష్టమైన వ్యక్తి ఉన్నప్పుడు తను తీసేయదు, వేరే వ్యక్తిని తీసేస్తుంది. అదే కదా తను చెప్తుంది కూడా, ఇమాన్యుల్కి దగ్గర బ్యాడ్ అవుతానని కాదు, నాకు ఇమాన్యుల్ని తీసేయాలని ఇష్టం లేదు, ఎక్కువ పాయింట్స్ వచ్చినట్టు ఇమాన్యుల్ని తీసేస్తాను క్లియర్గా చెప్పిన తర్వాత కూడా తనుజ రాంగ్గా పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ ఇమాన్యుల్కి సంజన గారు ఇమాన్యుల్ విషయంలో సంజన బ్యాడ్ అనుకోవాలని ఇమాన్యుల్ అక్కడ పోర్ట్రేట్ చేస్తుంది. అసలు నీకు ఏం అవసరం వాళ్ళిద్దరి మధ్యలో, ఆమె ఎవరికైనా ఓటేస్తుంది, నువ్వెవరికి ఓటేస్తావు, నువ్వు ఇమాన్యుల్కి వేస్తావా లేదంటే తక్కువ పాయింట్స్ ఉన్న వారికి ఎక్కిస్తావా, అది పాయింట్. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ అందరూ వచ్చి అక్కడ కూర్చున్నాక లాస్ట్కి సంజన గారికి 3 votes, ఇమాన్యుల్కి 3 votes వస్తాయి. అప్పుడు ఇమాన్యుల్ ఓటు ఒకటి ఉంటుంది. ఇమాన్యుల్ తప్పకుండా తన గేమ్లో ఉండాలంటే సంజన గారి పేరు చెప్పాలి, అదే ఇమాన్యుల్ చెప్తాడు. అయితే ఇమాన్యుల్ చెప్పిన తర్వాతనే ఇమాన్యుల్ ఏమంటాడంటే, ఇప్పుడు చూడండి నేను మీ పేరు చెప్పాల్సి వస్తుంది, గేమ్ ఆడికే వచ్చింది కదా, ఇప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీ పేరు చెప్పాలి అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడు సంజన గారికి వెంటనే ఏమవుతుందంటే, అంటే ఇమాన్యుల్ నా సైడ్ నిలబడాడు, ఎట్లా అయినా తన పేరే చెప్పుకుంటాడు, నన్నే తీసేయడానికి నా పైన ఓటేస్తాడని తను డిసిషన్ చేంజ్ చేసుకుంటున్నాను బిగ్ బాస్, నేను డీమాన్ అనుకుంటున్నా అని చెప్తుంది. ఇది వాళ్ళిద్దరు మ్యాటర్, ఇమాన్యుల్ సంజన గారిది. అంతకుముందు కూడా వాళ్ళు చాలా డిస్కస్ చేసుకున్నారు, ఇమాన్యుల్ సంజన. నీకు వాళ్ళ మధ్యలో వెళ్ళాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ నిన్న డిసిషన్ చేంజ్ చేసుకుంటున్నది డీమాన్ అని సంజన గారు చెప్పగానే తనుజ వెంటనే లేచి, సారీ బిగ్ బాస్, నేను కూడా నా డిసిషన్ చేంజ్ చేసుకుంటాను, తను అలా ఇలా చేంజ్ చేసుకుంటుంది, నేను కూడా నా డిసిషన్ చేంజ్ చేసుకుంటా, ఇమాన్యుల్ కాదు నేను సంజన గారికి ఓటేస్తున్నానని చెప్తాను. అసలు నీకు అవసరమే లేదాడా, వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు, వాళ్ళు గొడవ పడుకుంటారా, కలుస్తారా, వాళ్ళు ఏదా అన్నది మళ్ళీ మీరు అందరు కలిసి డిసైడ్ చేస్తారు కదా. ఎవరికి లేనిది నువ్వే ఎందుకు మధ్యలోకి వచ్చావు? అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది సంజన గారు గేమ్లో ఉండొద్దని నువ్వు అనుకుంటున్నావు. ఓకే, నువ్వు అనుకోవట్లేదు, నీకు అక్కడ సంజన గారి బిహేవియర్ నచ్చలేదు, నువ్వు అట్లా చేసావు అనుకుందాం. ఇక్కడ ఎవరికైనా సరే తప్పు చేస్తేనే భయపడతారు. నువ్వు ఈ గొడవ తర్వాత డీమాన్ దగ్గరికి వెళ్ళి ఏం కన్వే చేస్తున్నావు, నేను సేఫ్గా ఆడలేదు, ఆమె అనుకుంటుంది అలా, నన్ను అలా పోర్ట్రే చేస్తుంది, నేను కరెక్ట్గానే మాట్లాడాను, కరెక్ట్గానే ఆడుతున్నానే, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు తప్పు చేసావు కాబట్టి, నీకు కూడా తెలుసు కాబట్టి, నీకు తను ఇష్టం లేదు, తను గేమ్ ఆడడం నీకు ఇష్టం లేదు. అక్కడ ఒక వ్యక్తిని తొలగించాలంటే పాయింట్స్ చూసో, తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళను లేదా ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళను చూడాలి, కానీ నీకు ఇక్కడ పర్సనల్గా సంజన గారంటే ఇష్టం లేదని అక్కడ క్లియర్గా పోర్ట్రే అయింది. తనుజ విషయంలో తనుజ రాంగ్ అని క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కళ్యాణ్ కూడా తప్పు మాట్లాడారు సంజన గారి విషయంలో. నేను గేమ్లో ఉంటే ఎక్కువ పాయింట్స్ వచ్చే వాళ్ళని తీసేస్తానని చెప్పి సంజన గారికి ఓటేశారు. అంటే అక్కడ ఫేవర్ డిమాండ్ ఉండాలి, ఓకే డిమాండ్ ఉండాలి, కానీ అక్కడ తనుజకి వేయచ్చు, నువ్వు ఇమాన్యుల్కి వేయచ్చు, ఇమాన్యుల్కి క్లియర్గా వేయచ్చు కదా. నువ్వు గేమ్లో ఉంటే నీకు ఇమాన్యుల్తో అవసరం లేదు, ఏ ఫ్రెండ్షిప్ ఉన్నా ఏ రిలేషన్ ఉన్నా, నువ్వు గేమ్లో లేవు, నీకు ఇష్టం లేనిదని సంజన గారు నాకు ఇమాన్యుల్ అన్న ఫేవర్, సంజన గారితో నాకు ఏ రిలేషన్ లేదు, అందుకే సంజన గారి పేరు చెప్తా అని చెప్పావు అక్కడ. అది కూడా రాంగ్. నువ్వు ఫేర్గా ఉండాలి, ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో ఫేర్గా ఉంటేనే గెలుస్తారు.
14th వీక్ వరకు మంచిగా ఆడి లాస్ట్ వీక్లో తనుజ కళ్యాణ్ చాలా రాంగ్ స్టెప్ వేశారు. తనుజ స్టార్టింగ్ నుంచి కూడా తను ఏది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదు, తాను ఇండైరెక్ట్గా వచ్చి అందరితో ఎగ్జిక్యూట్ చేసేలా చేసింది. ప్రతి ఒక్కటి కూడా తను సేఫ్గా ఉండాలి, వేరే వాళ్ళతోనే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలి. తను ఇప్పటివరకు చేసింది అది. ఈరోజు సంజన గారు కూడా ఆ మాట అన్నారు, అది కరెక్ట్, అది క్లియర్గా కనిపించింది. సంజన గారు రైటే. సంజన గారు గేమ్ కోసం ఏమైనా చేస్తారు, ఫేర్గా ఆడలేరు. తను చాలా గేమ్స్లో కూడా ఫేర్గా ఆడలేదు, కరెక్టే. కానీ ఈ 1 వీక్ నుంచి ఆమె జెన్యున్గా ఉంటే ఆమెనికి టార్గెట్ చేస్తున్నారు. ఆమె గేమ్ ఆడినప్పుడు ఆమెను ఎవరు టార్గెట్ చేయలేదు. ఆమె జెన్యున్గా ఉంటున్నప్పుడే అందరు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు సేఫ్లే అని. ఎస్, నాకు అనిపించింది 13th వీక్ వరకు సంజన గారు గేమర్, ఈమె సేఫ్గా ఆడుతుంది, ఏమైనా చేస్తుంది ఈమె గేమ్ కోసం, టాస్క్ల కోసం. ఆ ఎపిసోడ్లో కనిపించాలని కూడా ఏం చేస్తే కనిపిస్తాం, ఎవరితో గొడవ పెట్టుకుంటే మనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, మన స్క్రీన్ టైం పెరుగుతుంది అని చేసింది తను. కానీ ఈ లాస్ట్ 1 వీక్గా తను అలా చేయట్లేదు, ఫేర్గా ఉంటుంది. కానీ తనని టార్గెట్ చేస్తున్నారు. తనుజ అయితే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎపిసోడ్లో తను ఎలా ఈ ఎపిసోడ్లో 1 అవర్ ఎపిసోడ్లో కనిపించాలనే ప్రయత్నించేది. ఎస్, ఆమెకు సీరియల్ ఆడియన్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఫ్యాన్స్ ఎక్కువ ఉండడం వల్ల తాను గెలిచే ఛాన్స్ ఉంది. కానీ షీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ విన్నర్. కళ్యాణ్ ఫిట్, ఓకే. కానీ ఈ 1 వీక్ నుంచి తనుజ చెప్తా చేస్తున్నాడు. కూర్చో అంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిలబడుతున్నాడు. సంజనకి ఏది నస్తే సారీ తనుజ ఏది చెప్తా చేస్తున్నాడు. తనుజకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఇష్టమో కళ్యాణ్కి కూడా వాళ్ళే ఇష్టం. సంజన భరణి గారితో మాట్లాడితే భరణి గారితో మాట్లాడతాడు కళ్యాణ్. మొత్తం తనుజ ఏం చెప్తే అది చేస్తున్నాడు. కళ్యాణ్ కూడా రాంగ్ పాత్లో వెళ్తున్నాడు లాస్ట్ 1 వీక్ నుంచి. ఇది తనకి చాలా రాంగ్. ఒక విన్నింగ్ క్యాండిడేట్ రాంగ్ దృష్టితో చూస్తున్నాడు. ఇదంతా జరగడానికి కారణం ఎందుకంటే కంటెస్టెంట్స్ తగ్గిపోయారు కాబట్టి, ఉన్న వాళ్ళతోనే ఉండాలి కాబట్టి ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది కళ్యాణ్ది మాత్రం. కళ్యాణ్ తనుజ ఇదే కంటిన్యూ చేస్తే పక్కా వాళ్ళు సైడ్ అవ్వాల్సి వస్తుంది. సంజన గారికి, డిమాన్కి ఏదైనా పాజిటివ్ ఎపిసోడ్ పడితే వాళ్ళు ముందుకెళ్తారు పక్కా, ఇది రాసి పెట్టుకోండి. నా దృష్టిలో అయితే సంజన గారు ఇస్ ద కరెక్ట్. తనుజ, కళ్యాణ్ రాంగ్ చేశారు నిన్నటి ఎపిసోడ్లో. దట్స్ ఇట్.